కరీంనగర్ బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు, మాట్లాడుతున్నారు. చూద్దాం. మాట్లాడాలి పాపం, ఆయనకి ఏం భాష రాదు. పోనీ భాష నేర్చుకోవచ్చు, భాష కూడా తప్పేం కాదు. కానీ విషయం తెలియదు, ఆయనకు సబ్జెక్ట్ లేదు, విషయం తెలియదు. పోనీ ఆయనకు తెలియదన్న సంగతి కూడా పాపం ఆయనకు తెలియదు. ఏం చేయాలి మరి? ఆయన బాధ, ఆయన గోస ఉంటుంది. ఆయనకు తెలిసిందల్లా ఒకటే, జై శ్రీరామ్. కదా ఒకటే తెలుసు. జై శ్రీరామ్ అంటే నేను ఒకటే అంటున్నా, జై తెలంగాణ అందాం, జై భారత్ అందాం, జై శ్రీరామ్ అని కూడా అందాం. ఇబ్బంది ఏం లేదు. రాముడు అందరి వాడు, అందరి దేవుడు. రాముడు బీజేపీ ఎంపీ కాదు, బీజేపీ ఎమ్మెల్యే కాదు, బీజేపీ సభ్యుడు కాదు. కానీ శ్రీరాముడు మర్యాద రాముడు, అందరివాడు, రాజధర్మం గురించి చెప్పినవాడు. ఏం చెప్పిండు రాజధర్మంలో శ్రీరాముడు? ఎవరైనా సరే తన ధర్మాన్ని పాటించాలి. తనని ఏ పదవికైతే ఎంచుకున్నారో, ఏ బాధ్యతనైతే ఇచ్చినరో దాన్ని నెరవేర్చిన వాడే నిజంగా రాముడి బాటలు నడిచినట్టు. మరి 5 ఏళ్లు నిన్ను ఎంపీ చేసింది గాలి తిరుగు, గాలి మాటలు మాట్లాడమనా? పని చేయి, పార్లమెంట్ కో అంటే పార్లమెంట్ కోవు, ప్రశ్నలు అడగవు, కరీంనగర్కు రూపాయి దేవు, కరీంనగర్లో ఒక్క శిలాఫలకం కనబడదు నీది. మరి నీకు ఎందుకు ఓటేయాలి? ఆ శ్రీరాముడిని అడిగితే ఆయన కూడా బండి సైడ్ చేయకి ఓటేయొద్దని చెప్తాడు. నేను ఇంకొక మాట కూడా నేను మిమ్మల్ని అడిగి నేను ముగిస్తా. వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఉన్నాడు, రాజన్న దేవాలయం. ఎప్పుడు పుట్టిండు రాజన్న? వేములవాడ రాజన్న ఎప్పుడు వచ్చిండు తెలుసా మీకు? తాతల తాతల ముత్తాతల ముత్తాతలు వందల వేల సంవత్సరాల కిందట. కొండగట్టు అంజన్న ఎప్పుడు వచ్చిండు? ఇల్లందకుంటల రామాలయం ఎప్పుడు వచ్చింది? మా సిరిసిల్ల మార్కండేయుని గుడి ఎప్పుడు వచ్చింది? బీజేపీ ఎప్పుడు వచ్చింది? 1980లో వచ్చింది. బీజేపీ 1980లో వచ్చింది. రేపు దబ్బన 10 ఏళ్ళకు బీజేపీ వచ్చింది అనుకో ఏమైనా అవుతుందా దేవుళ్ళకు? ఏ దేవునికి ఏం కాదు. అయోధ్యలో రాముడు భద్రంగానే ఉంటాడు, ఎమ్లాడల రాజన్న భద్రంగానే ఉంటాడు, కొండగట్టుల అంజన్న మంచిగానే ఉంటాడు. ఇంకా సంతోషపడతారు. ఈ లంగాలు దేశాన్ని నాశనం చేస్తున్నారు, వీళ్ళని నిలగొట్టిందే మంచిదైందని చెప్పి దేవుళ్ళు కూడా సంతోషపడతారు. బరాబర్ నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే, ఎవరెవరైతే ఇవాళ దేవుడిని అడ్డం పెట్టుకొని, రాముడిని అడ్డం పెట్టుకొని రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నారో, 5 ఏళ్లు బేకారుగా గాలి తిరుగుకుంటే గాలి మాటలు మాట్లాడిన ఎంపీ ఉన్నారో ఆయన ఓడిద్దాం. మన కరీంనగర్ ప్రజలకు కూడా దయచేసి ఇంటింటికి తిరుగుదాం. లాస్ట్ మాట, ఇంటింటికి తిరుగుడు అంటే ఇట్లా పాంప్లెట్ పెట్టి ఫోటో కొట్టి వాట్సాప్లో పెట్టుడు కాదు. పాంప్లెట్ కొట్టి ఫోటో కొట్టి వాట్సాప్లో పెట్టి సునీల్ రావు చూడాలి, గంగుల కమలాకర్ చూడాలని పెట్టుడు కాదు. ఇంటికి కూర్చోండి, మాట్లాడుండ్రి. ఎండకొస్తే మీకు మంచి షర్బత్ వస్తారు, సల్ల వస్తారు, తాగుండ్రి, ముచ్చట పెట్టుండ్రి, కన్విన్స్ చేయండి తప్ప ఆగమాగం చేయొద్దని చెప్పి కోరుతూ మళ్ళొక్కసారి మీ అందరికి కూడా పేరు నమస్కారాలు తెలియజేస్తూ జై తెలంగాణ.